ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ అందరూ కూడా క్షేమంగా సమాధానంగా ఉన్నారని మేము అనుకుంటూ ఉన్నాం. అలాగే మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు గలతీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆత్మీయమైనటువంటి ఫలాల గురించి ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతి క్రైస్తవుడు ఆత్మ ఫలాలను కలిగి ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ ఆత్మ ఫలాలు కలిగి ఉండటానికి ప్రతి క్రైస్తవుడు కూడా వారి యొక్క భక్తి జీవితాన్ని ప్రారంభించినటువంటి కొన్ని దినాల తర్వాత ఈ ఆత్మీయమైనటువంటి ఫలాలు కలిగి ఉండటానికి దేవుడు ఎంతగానో సహాయం చేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ఆత్మీయమైనటువంటి లేదా ఈ ఆత్మ ఫలాలలో మొట్టమొదటిది ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేగాక దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను అని చెప్పి కూడా మనము వాక్యంలో చదువుతూ ఉంటాం. ప్రేమను తయారు చేసింది, ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చెప్పినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిగా మనం చూస్తూ ఉన్నాం. వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనం చూసినప్పుడు ప్రేమ శాశ్వత కాలము ఉండును అని, అంతేగాక దేవుడు మనలను ఎంతగానో ప్రేమించెను అని, ఈ ప్రేమ ద్వారానే మనుగడ కొనసాగుతూ ఉంది అన్న విషయాన్ని మనము చాలా క్లియర్గా దేవుని యొక్క వాక్య భాగంలో మనము చదువుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపిగా ఉన్నాడు, మనుషులను ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు అని చూస్తే అంతము వరకు ఆయన మనుషులను ప్రేమించి వారి కొరకు సిలువలో మరణించి వారి కొరకు మరలా తిరిగి ఆయన లేచినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాక్య భాగంలో మనం ఇంకా గమనించినట్లయితే మనము ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినప్పుడు 13వ అధ్యాయంలో ప్రేమను గురించి ఎంతో గంభీరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మాటలను పౌలు గారు సెలవిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఆ యొక్క చివరి మాటలను కూడా మనము చదివినప్పుడు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయాన్ని మనము చదివినట్లయితే అక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఇలాగ మనము అన్ని చదువుతూ ఉన్నప్పుడు చివరిగా మనం చూస్తే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటన్నిటికన్నా మించినది ప్రేమే అన్న విషయాన్ని మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి మనము నివసించేటటువంటి దినాలు, ప్రేమ కరువైపోయినటువంటి దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోవును అని చెప్పి వాక్య భాగంలో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి మనుషులు ఒకరిని ఒకరు ప్రేమించుకునే తత్వాన్ని కలిగి ఉండాలని, ఎందుకంటే దేవుడే ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారే ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆ ప్రేమ నీ జీవితంలో నా జీవితంలో ఫలించి ఒక ఆత్మఫలంగా మనము కలిగి ఉండి ఆ ప్రేమ ద్వారా మనుషులను జయిస్తూ ఆ ప్రేమ ద్వారా దేవునికి దగ్గరవ్వాలని, నిన్ను ప్రేమించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు తోడుగా ఉన్నారు అన్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో ప్రభు నీకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నమ్మకమైన దేవా, నీకు వందనాలు. ప్రభువా, నా తండ్రి, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన, ప్రేమతో వారిని నింపండి ప్రభువా, నీకు స్తోత్రాలు. వారి అక్కరతులు, అవసరతలు అన్నీ కూడా మీరు తీర్చండి ప్రభువా. నాయన, సమాధానకరమైనటువంటి ప్రేమను, శాశ్వతమైనటువంటి ప్రేమతో మీరు మనుషులను ప్రేమిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, ఆ ప్రేమతో ప్రభువా నీ బిడ్డలు ముందుకు వెళ్ళడానికి మీరు కృపలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ ఉదయకాలపు దీవెనలతో నింపి ప్రభువా వారి అక్కరతులు, అవసరతలన్నీ మీరు తీరుస్తారని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.